యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపుర గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపుర గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల శాశ్వత నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు. మల్లాపుర గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజ్ని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామానికి తరలించాలని చూస్తే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పనులు ఆలస్యం చేస్తే మంజూరైన నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. రిలే నిరాహార దీక్షలు దిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లాపురం గ్రామానికి చేరుకొని ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా దీక్ష విరమించాలని కోరడంతో దీక్షను విరమించారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మల్లాపురం. ఈ సభ ముఖ్య ఉద్దేశం మల్లాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గౌడవ శ్రీశైలం అధ్యక్షతన మా సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మల్లాపురం గ్రామ యువత బీఆర్ఎస్ పార్టీ నా తోటి మిత్రులు మా గ్రామ పెద్దలు బుర్ర ప్రముఖులు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లాపురం మెడికల్ కాలేజీ సాధన కోసం గ్రామ యువకులం అందరం కలిసి పార్టీ కార్యకర్తలం గ్రామ యువకులం గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కలిసి కరెక్ట్గా మెడికల్ కాలేజ్ సాధన కోసం అందరూ కష్టపడి కృషి చేస్తున్నాం. మరియు 2014 ఎలక్షన్లలో గౌరవ బీర్లా ఎమ్మెల్యే గారు మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకొని ఊరు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 2 సార్లు మల్లాపురం 64 సర్వే నెంబర్లో మెడికల్ కాలేజ్ కోసం పర్యటన చేశాడు. కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మల్లాపురంలోని మెడికల్ కాలేజ్ తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిపోయారు. దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా మాకు హామీ ఇచ్చారు. హామీని విరమించి కాబట్టి మల్లాపురం కాదని దాతరపల్లి రెవెన్యూ కానీ మళ్ళీ భువనగిరి ఇక్కడ అని మాకు పేపర్లో ప్రకటనలు చూస్తున్నాం. దానికోసం అందుకని మెడికల్ కాలేజ్ ఎక్కడ ఒకటి మల్లాపురం గ్రామాల్లో ఉండాలని చెప్పి మా గ్రామ యువకుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మా మల్లాపురం గ్రామ పెద్దల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు మల్లాపురం దత్తత తీసుకుని హామీ ఇచ్చారు కాబట్టి హామీ నిలబెట్టుకోవాలంటే మల్లాపురం గ్రామాల తరఫున మీకు 600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మా గ్రామ పక్షాన మేము కోరుతున్నాము. పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈరోజు మల్లాపురం గ్రామంలో గత సంవత్సరంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని మరి శంకుస్థాపన చేసే టైంలో కేసీఆర్ గారు మల్లాపురం వచ్చి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసే సమయంలో మరి నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లో పోయినాం. మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి యాదగిరిగుట్ట దేవస్థానం 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తే అదేవిధంగా ఆయన మల్లాపురం మీదకెళ్ళి ఆయన ఫామ్ హౌస్ పోయినప్పుడు
మెడికల్ కాలేజ్ ఇవ్వాలి. ఈ మల్లాపురం ఏరియాలో పెడితే నేను వస్తున్నా పోతుంటా కాబట్టి చూసుకోవడానికి ఉంటుంది. మల్లాపురం అభివృద్ధి చెందే విధంగా 64 సర్వే నెంబర్లో 20 ఎకరాలు కేటాయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మరి వైటీడీ వారు 20 ఎకరాలు కేటాయించారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ ప్లేస్ లో పోయి కూడా సర్వే చేయడం జరిగింది. మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా, ఎక్కడ కూడా తీసుకుపోండి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఈ మధ్యలో మల్లాపురం అంటే ప్రేమ తగ్గింది. మరి ఎక్కడో పెడతా అని చెప్పేసి ఎక్కడ పెడతలేడు. మరి 2వ సంవత్సరం దగ్గరకు వచ్చింది. మరి 2వ సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లా ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్ళకు కాలేజీ అనుమతులు వచ్చి మరి కాలేజీ శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ అయితేనే మరి ఆ బిల్డింగ్ ఉంటుంది తప్ప ఆ మల్లాపురం గ్రామంలో కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం స్థానభ్రంశం చేస్తూ కాలయాపన చేస్తుంది. మల్లాపురం మీదనే కక్ష కట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మా ఊరు ఎన్నికల ప్రచారంలోకి వచ్చి మా మల్లాపురాన్ని దత్తత తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు మాట తప్పి మా ఊరి అభివృద్ధి అంశాలలో ఏ ఒక్కటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయకుండా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన అన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ల్యాబ్ చేస్తూ మెడికల్ కాలేజీని కూడా స్థానభ్రంశం చేసి మరి వేరే ప్లేస్ కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దయచేసి మా మల్లాపురం యువత పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాము. మల్లాపురం కేటాయించిన మెడికల్ కాలేజీ స్థలంలోనే మల్లాపురంలో ఈ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి ఈ వచ్చే విద్యా సంవత్సరం వరకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలని మీకు చేతులెత్తి నమస్కరించి కోరుచున్నాము. జై తెలంగాణ. మల్లాపురంలో అభివృద్ధి చెందాలంటే మెడికల్ కాలేజ్ మల్లాపురంలో ఉండాలి, శంకుస్థాపన చేయాలని ఈ నినాదంతో మా మల్లాపురం యువత ఈ రోజు నుంచి 2వ రోజు మేము నిరాహార దీక్ష కూర్చున్నాం. ఈ దీక్షకు వచ్చిన మా మల్లాపురం యువతకు వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం.